మొత్తానికి సంక్రాంతి సినిమా పండుగ అయిపోయింది. ఈ పండక్కి 'వెంకీ మామ' సైలెంట్‌గా వచ్చి మిగతా 2 సినిమాలకి చాలా పెద్ద దెబ్బేశారు. ఒకటేమో 700 రోజుల పైన షూటింగ్ చేసిన పాన్ ఇండియా సినిమా అయితే, ఇంకోటి 140 రోజులు షూటింగ్ చేసుకున్న ఒక రీజనల్ సినిమా. ఈ 2 సినిమాల్ని జస్ట్ 70 రోజులు షూటింగ్ చేసుకొని, అసలు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఒక రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రొడ్యూసర్ పెట్టిన ప్రతి రూపాయికి డబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టి, అవతల వాళ్ళ సినిమాలకు కూడా చాలా గట్టి స్ట్రోక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు సంక్రాంతికి బానే ఆడుతుందిలే ఫ్యామిలీ సినిమా కదా అని అనుకున్నా. కానీ మూవీ ఫస్ట్ షో చూసొచ్చి ఖచ్చితంగా ఇది 200 కోట్ల గ్రాస్‌ని, 100 కోట్ల షేర్ కొడుతుందని రివ్యూలో చెప్పాను. నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమా 200 కోట్ల గ్రాస్‌ని, 100 కోట్ల షేర్‌ని కొడుతుంది అనుకుంటున్నా. అండ్ వెంకటేష్ గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. నేను అన్నట్టుగానే ఈ అచీవ్‌మెంట్‌ని జస్ట్ 6 డేస్‌లో అందుకుంది. నా జడ్జిమెంట్ కరెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీ. నిజానికి ఈ టైప్ ఆఫ్ కామెడీ మూవీస్‌ని నేనంత ఎంజాయ్ చేయలేను. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కావాల్సిందే ఇలాంటి సినిమాలు. వాళ్ళు మనలాగా వచ్చిన ప్రతి సినిమాని చూసేసి ఇలా ఉంది, అలా ఉందని వంకలు పెట్టరు. చాలా క్లీన్ మైండ్‌తో వెళ్తారు. అలాంటి ఆడియన్స్‌కి ఫెస్టివల్ టైమ్‌లో ఇలాంటి ఎంటర్‌టైనర్ రావడం థియేటర్‌లో కూర్చోబెట్టి ఫుల్ మీల్స్ పెట్టినట్టే. వాళ్ళని ఇంప్రెస్ చేశారు. అందుకే అలాంటి ఫుట్ ఫాల్స్ ఉన్నాయి ఇప్పుడు. అండ్ అనిల్ రావిపూడి గారు తన స్ట్రాంగ్ జోన్ పట్టుకొని తన సినిమాలను ఎంజాయ్ చేసి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేస్తే చాలు అనుకున్నారు. ఆ క్యాలిక్యులేషన్స్‌లో ఆయన 200% సక్సెస్ అయ్యారు. ఆయనతో సినిమా చేసే ఏ ప్రొడ్యూసర్‌కైనా ఖర్చు తక్కువ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, లాభం గట్టిగా ఉంటుంది. కొన్నోడికి, అమ్మినోడికి మొఖం మీద చిరునవ్వు ఉంటుంది. అదే కదా ఏ ప్రొడ్యూసర్‌కైనా, డైరెక్టర్‌కైనా కావాల్సింది. అంతేగాని షెడ్యూల్స్ మీద షెడ్యూల్ చేసి సంవత్సరాలు సినిమాలు తీసి వీళ్ళ స్వార్థం కోసం అవతల వాళ్ళ టైం అండ్ మనీని వేస్ట్ చేసేవాళ్ళు కాదు. అయితే వరుసగా 8 నాన్ స్టాప్ హిట్లు కొట్టడం ఈ టైంలో ఎవ్వరికి అంత ఈజీ కాదు. అది కూడా కామెడీని మెయిన్ అసెట్‌గా నమ్ముకొని ఆ జోనర్‌లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు ఇవ్వడం ఇంకా కష్టం. కానీ అనిల్ గారు అది రాంగ్ అని ప్రూవ్ చేశారు. ఏం బుకింగ్స్ అండి అసలు. నిజంగానే టెక్కట్ట ముక్క లేదు. కొన్ని సిటీస్‌లో అయితే మిడ్‌నైట్ 12:00 షోస్ కూడా వేశారు. అవి కూడా ఫుల్ అయిపోయాయి. ఇలా ఒక్కరోజు కాదు నాన్ స్టాప్‌గా 6 రోజులు వేశారు. మళ్ళీ మార్నింగ్ 5:00, 8:00 కూడా షోస్ పడ్డాయి. అండ్ ఇది తెలుసా? ఫిఫ్త్ డే మన ఏపీ, తెలంగాణ హైయెస్ట్ షేర్ మూవీస్ లిస్ట్‌లో సంక్రాంతికి వస్తున్న 12,75,00,000తో టాప్ 2లో ఉంది. 'త్రిబుల్ ఆర్' సెట్ చేసిన 13,63,00,000 రికార్డ్‌ని జస్ట్ కొంచెంలో వచ్చి ఆగిపోయింది. బట్ సిక్స్త్ డే మాత్రం చాలా హ్యూజ్ మార్జిన్‌తో 'త్రిబుల్ ఆర్'ని కొట్టింది. సండే ఒక్కరోజు 14 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డ్ అయింది. దీని తర్వాత పొజిషన్‌లో 'త్రిబుల్ ఆర్' 9,50,00,000తో సెకండ్ పొజిషన్‌లో ఉంది. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 42 కోట్లయితే 6 రోజుల్లో 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసి తోపు బ్లాక్ బస్టర్ అయింది మూవీ. అయితే ఈ సినిమాకి వచ్చిన బీభత్సమైన రెస్పాన్స్ వల్ల ఆల్ ఓవర్ పాజిటివ్ టాక్ వచ్చిన 'డాకు మహారాజ్' మూవీ స్టిల్ ఎప్పటికీ బ్రేక్ ఈవెన్ అవ్వలేకపోయింది. క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా ఇది 7 కోట్లు కలెక్ట్ చేయాలి. పాపం బాలయ్య ఫ్యాన్స్ 100 కోట్ల షేర్ కోసం ఎదురు చూస్తుంటే అవుట్ ఆఫ్ సిలబస్‌గా సంక్రాంతికి వస్తున్న వచ్చి ఆ ఆశలను అడియాసలు చేసింది. 'డాకు మహారాజ్' ఫస్ట్ రోజు 50 కోట్ల గ్రాస్ కొట్టి నెక్స్ట్ డే నుంచి ఒక్కసారిగా పడిపోయింది. నేనైతే ఈ ఫాల్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పర్లేదులే జస్ట్ ఫ్యూ డేస్‌లో ఆ 7 కోట్ల షేర్ కూడా కలెక్ట్ చేసి క్లీన్ హిట్ అవుతుంది అనుకుంటున్నా. బట్ బుకింగ్స్ చూస్తుంటే కొంచెం రిస్కీ పొజిషన్‌లోనే ఉంది. కానీ ఏది ఎలా ఉన్నా 'డాకు మహారాజ్' టీమ్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ అండ్ ప్రమోషన్స్‌తో చాలా కష్టపడ్డారు. అండ్ ఈ 22న అనంతపూర్‌లో సక్సెస్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు ఈళ్ళు. ఇంకా గేమ్ చేంజర్ చూస్తే దీనికి సంక్రాంతికి వస్తున్న మూవీ సక్సెస్‌తో పెద్ద పనేం లేదు. ఎవరు ఆపకుండానే అదే ఆగిపోయింది. మొదటి రోజు నుంచి ఈ సినిమా మీద బజ్ అనేదే లేదు. మళ్ళీ నెక్స్ట్ డే హెచ్‌డీ ప్రింట్ లీక్ అయిపోయింది. ఒక లోకల్ ఛానల్ అయితే ఏకంగా అది టీవీలో యేసేసాడు. దీని మీద టీమ్ యూనిట్ ఏ రకంగానూ రెస్పాండ్ అవ్వలేదు. శంకర్ గారు, రామ్ చరణ్ గారు కలిసి ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. దిల్ మావ కూడా సైలెంట్ అయిపోయారు. అసలు వాళ్ళ సినిమా ఒకటి రిలీజ్ అయిందని వాళ్ళే మర్చిపోయారు. ఇంకా జనాలు మర్చిపోవడంలో తప్పే ఉంది. అందుకే ఓవరాల్‌గా 110 కోట్ల గ్రాస్ మిగిల్చి డబుల్ డిజాస్టర్ అయింది మూవీ. ఈ టైంలో ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో సంక్రాంతికి వస్తున్న టీం ముందు నుంచి చాలా కష్టపడ్డారు. రిలీజ్‌కి ముందు, రిలీజ్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు. ఈవెన్ వెంకటేష్ గారు కూడా నేను సీనియర్ హీరోనన్న లెవెల్ చూపించకుండా ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం వల్లే ఈ సినిమా ఆడియన్స్ దృష్టిలో మరింత రీచ్ వచ్చేలా చేసింది. అందుకే సినిమా తీయడం ఒకటే కాదు, ప్రమోషన్స్ కూడా సినిమా సక్సెస్ మీద మేజర్ రోల్ ప్లే చేస్తుంది. రాజమౌళి గారి సినిమా మీద ఎంత క్రేజ్ ఉన్నా దాన్ని గ్రాంటెడ్‌గా తీసుకొని సైలెంట్‌గా ఉండరాయన. తన సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రమోషన్‌లు, ఇంటర్వ్యూలు చేస్తూనే ఉంటారు. ఈ విషయంలో ఎలా ఉండకూడదో చెప్పడానికి గేమ్ చేంజర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే, ఎలా ఉండాలో చెప్పేది సంక్రాంతికి వస్తున్నాం. సో ఫైనల్‌గా ఈ 2025 సంక్రాంతికి క్లియర్ విన్నర్ అనిల్ రావిపూడి గారు అండ్ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం కొట్టేసింది. వెంకటేష్ గారి కెరీర్‌లో ఫస్ట్ 100 కోట్ల షేర్ మూవీ ఇది. వీరిద్దరి కాంబినేషన్‌లో థర్డ్ హిట్ ఫిల్మ్. ఏ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ టు సంక్రాంతికి వస్తున్నాం టీమ్. అండ్ గేమ్ చేంజర్‌తో అతలాకుతలం అయిపోయిన దిల్ మావని ఒక్కసారిగా పైకి లాగేశారు అనిల్ రావిపూడి గారు. శ్రీ వెంకటేశ్వర అని బ్యానర్ పెట్టుకున్నందుకు ఆయనే కాపాడినట్టున్నారు. చెప్పాలంటే దిల్ రాజు గారు చాలా అదృష్టవంతుడు. సో దట్స్ ఇట్ గైస్. సంక్రాంతికి వస్తున్న మూవీ సక్సెస్ మీద నా డీటెయిల్డ్ ఒపీనియన్ ఇది.
వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ మూవీ 100 కోట్లు షేర్ కొట్టడం అండ్ డాకు మహారాజ్ హిట్ టాక్ వచ్చినా కూడా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వకపోవడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.